అందరికీ నమస్కారం. నా పేరు నాగార్జున. నేను తాళ్ళూరు అగ్రోకెమికల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అలాగే ఇవాళ మనం ఒక రైతుని కలవడం జరిగింది. వాళ్ళు మన కంపెనీ మందులు వాడటం జరిగింది. అది మనం ఒక రైతు మాటల్లోనే విందాము. నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ పేరు? నా పేరు సుధాకర్ అండి. ఓకే. ఏ ఊరండి మీది? మాది గార్లపాడు. ఓకే. మాది గార్లపాడు, నర్సరావుపేట మండలం కిందకి వచ్చింది. పల్నాడు జిల్లా అండి మాది. ఓకే. మీరు మన కంపెనీ వచ్చేసి హరిహర అనే మందు వాడున్నారు. వాడామండి. తర్వాత అదే సింబాటిక్ వచ్చేసి మీరు కృషి అనే మందు వాడున్నారు. ఈ రెండు పనితనం అనేది మీరు ఎలా ఉంది మీ మాటల్లో? ఈ రెండు పనితనం బాగుందండి. నేను ఒక వారం క్రితం నర్సరావుపేటకు వచ్చాను మందుల కోసం. నర్సరావుపేటకు వచ్చి దోమ బాగా ఉంది, నా చేలో ముడత బాగుంది, చేను బాగలేదు అని చెప్పి షాప్ ఆయనకి చెప్పినప్పుడు మీరు నాకు కలిశారు. ఓకే. నేను వేరే మందు అడిగాను. వేరే మందు అడిగితే మీరు హరిహర అని మందు చూపించారు. అక్కడ షాపులో నుంచి ఒక ప్యాకెట్ తీసి చూపించి, ఇది వాడండి, దీనికి దోమ పోద్ది, తెల్లదోమ పచ్చదోమ పోయి ముడత విప్పుకొని చేను మంచి క్లారిటీ వచ్చిందని చెప్పారు. నేను అయినా సరే వద్దు, నేను పోయినాడు వేరే మందు వాడాను, దానికి బాగుంది, అదే కావాలంటే ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తాను, మందు కొట్టిన తర్వాత కూడా చేను వచ్చి చూస్తానని చెప్పేసి మీరు నా నంబరు తీసుకున్నారు. తీసుకొని పూతకు కూడా కావాలంటే ఇది బుడ్డ ఒకటి ఇచ్చారు మీరు పూతకి. ఇది క్రిష్ సింబాయిటిక్ కంపెనీదని. ఈ తాళ్ళూరు అగ్రోకెమికల్స్ వాళ్ళది హరిహర మందు, సింబాయిటిక్ వాళ్ళది క్రిష్ అనే మందు నేను పిచికారీ చేశానండి. నాది 4 ఎకరాల మిరపతోట. ఇక్కడ పక్క చేను కూడా నాదే. ఈ 4 ఎకరాలకు గాను నాకు హరిహర 1 కేజీ ఇచ్చారు మీరు. ఈ పూతలకి క్రిష్ అనే మందు సింబాయిటిక్ వాళ్ళది 200 ml ఎకరాకని చెప్పేసి 4 బుడ్లు ఇచ్చారు. నేను అదొక బకెట్లో ఇదొక బకెట్లో కలపడం జరిగింది. ఈ రెండు కూడా నా 4 ఎకరాలకి పిచికారీ చేశాను. కేజీ హరిహర, 4 బుడ్లు క్రిష్. ఇవాళకి 6 రోజులు గడిచిందండి. అంతకుముందు నా చేను అసలుకి నేను ఎప్పుడు చేను నీట్గా పెట్టుకునేవాడిని. ఈసారి అయిందా నా చేను ఇట్టయిందని నేను బాధపడుతున్న క్రమంలో మందు కొట్టడానికి నర్సరావుపేటకు షాప్ కాడికి వస్తే మీరు కలిసి నాకు ఇది ఇచ్చి పంపించారు. ఇది కొట్టి 6 రోజులు అవుతుంది. 6 రోజులు గడిచింది. చేను ముడత మొత్తం ఇప్పుకుందండి. చేను ముడత తిప్పుకొని చక్కగా నీట్గా తయారైంది. ఎక్కడా కూడా ముడత లేదు, దోమ లేదు, తెల్లదోమ లేదు, పచ్చదోమ లేదు, నల్లి లేదు. మీరే చూసుకోవచ్చు. పూతలు కూడా బాగా వచ్చినాయండి. ఇంతకుముందు నా చేలో ఇంత పూతలు లేవు. పూత మందు కూడా బాగా పనిచేసింది. మంచి పూత వచ్చి కాయ సెట్ అయిపోయింది నాకు. మంచి మందు. నేను మందు నమ్మలేదు కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కూడా ఇది. కానీ ఇది కొట్టిన తర్వాత పూర్తి నమ్మకం వచ్చింది. ఇక దోమ ఉన్నదంటే, తెల్లదోమ పచ్చదోమ ముడుతుందంటే నేను ఎప్పుడు కూడా హరిహరే కొట్టచ్చు అన్న నమ్మకం అయితే నాకు కుదిరిందండి. ఓకే అండి. ఈ మందు మీరు ప్రతి రైతుకి వాడమని చెప్పగలరా? ఖచ్చితంగా మంచి మందు ఎవరు అయినా సరే, తోటి రైతు పక్క రైతు కూడా బాగుండాలని అనుకుంటాం కాబట్టి రైతు వారీగా నాకు తెలిసిన రైతులకి అందరికీ చెప్తాను. నన్ను అడిగారు ఇద్దరు, ఏంద్రా నీ చేను బాగా ముడుచుకుపోయింది, 4 రోజుల క్రితం 6 రోజుల క్రితం చూసినప్పుడు. ఈ రోడ్డు పక్కనే కాబట్టి వత్త చూస్తూ ఉంటారు జనాలు, ఏం కొట్టామన్నప్పుడు నేను చెప్పాను. ఇది కూడా నేను కవర్ అక్కడే గట్టి మీద మీ వాడిన కవర్, ఖాళీ కవర్ డబ్బా కూడా అక్కడ నీళ్ళు కలుపుకునే కాడే ఉందండి, మీరు చూసుకోవచ్చు. వాడదగ్గ ముందు అండి. రైతులు అందరూ కూడా దీన్ని రికమెండ్ చేయొచ్చు, వాడచ్చు. మంచి మందు, కొత్తదైనా సరే మంచి మందు, చాలా బాగుంది క్వాలిటీ. నాకైతే నచ్చింది. పూతలు బాగా వచ్చినాయి, ముడత పోయింది, దోమ నల్లి లేదులేండి నా చేలో. తెల్లదోమ పచ్చదోమ ఉంది, అది పూర్తిగా క్లియర్ అయింది, 100% క్లియర్ అయింది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు. థ్యాంక్ యూ అండి. మాకు మంచి మందు ఇచ్చారు. మీరు చూడొచ్చు, కాయ కూడా బాగా కాపోయింది, మంచి పూతలు వచ్చింది. చేనంతా కూడా మీరు ఎక్కడ చూసినా సరే, ఈ చేనంతా చూసుకున్నా పూత బాగా, ఇప్పుడు కూడా అంత దూరం నుంచి కూడా పూతలు